హాయ్ పిల్లలు, మనము 6వ తరగతి పాఠ్యాంశం అయిన మమకారం పాఠ్యాంశంలో ఇచ్చిన వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా భాషా భాగాల గురించి నేర్చుకుందాం. భాషా భాగాలు 5 రకాలు. అవి 1 నామవాచకం, పేరును చెప్పే పదం. సర్వనామం, పేరుకు బదులుగా వాడే పదం. 3 విశేషణం, పేరును వర్ణించే పదం. 4 క్రియ, పనిని చెప్పే పదం. 5 అవ్యయం, మార్పు చెందని పదం. ఇవి భాషా భాగాలు. నామవాచకం యొక్క విధి పేర్లను తెలియజేయడం. మన చుట్టూ ఉన్న మనుషులు, వస్తువులు, ప్రదేశాలు, చివరకు మన భావాలకు కూడా పేర్లుంటాయి. కోపం, దయ మొదలైనవి. ఆ పేర్లను తెలిపే పదాలనే నామవాచకాలు అంటారు. నామ అంటే పేరు, వాచకం అంటే తెలిపేది అని అర్థం. ఉదాహరణకు రాముడు, గీత, గోదావరి, విజయవాడ, పుస్తకం, చెట్టు, ఆనందం, దుఃఖం, వీటిని నామవాచకాలుగా పేర్కొంటాం. భాషా భాగాలలో రెండవది సర్వనామం. దీని యొక్క విధి నామవాచకానికి బదులుగా వాడబడటం. సర్వ అంటే అన్ని అని, నామం అంటే పేరు అని అర్థం. కాబట్టి అన్ని నామవాచకాలకు బదులుగా వాడబడేది అని అర్థం. క్రింది ఇచ్చిన వాక్యంలో చూడండి, రాముడు బడికి వెళ్ళాడు, రాముడు అన్నం తిన్నాడు, రాముడు ఆడుకున్నాడు. వీటిలో రాముడు అనేది నామవాచక పదము. ఈ రాముడు పేరుకు బదులుగా అతడు అనే పదాన్ని వాడవచ్చు. అతడు అనే పదము సర్వనామం అవుతుంది. ఈ సర్వనామాలు ఎందుకు వాడతామో తెలుసుకుందాం. రాముడు అని పదే పదే అనడం వినడానికి బాగాలేదు కదా. ఇప్పుడు చూడండి, రాముడు బడికి వెళ్ళాడు, అతడు అన్నం తిన్నాడు, అతడు ఆడుకున్నాడు. ఇక్కడ రాముడు అనే పేరుకు బదులుగా అతడు అనే పదాన్ని వాడాం. ఇలా పేరుకు బదులుగా వాడే పదాలనే సర్వనామాలు అంటారు. చూడండి, అతడు, ఆమె, అది, వారు, మేము, నీవు, ఇది, ఇలాంటి పదాలన్నీ కూడా సర్వనామాలుగా గుర్తిస్తాం. భాషా భాగాలలో 3వ అంశం విశేషణం. విశేషణం యొక్క విధి నామవాచకం మరియు సర్వనామం యొక్క లక్షణాన్ని చెప్పడం. విశేషణము అనే పదానికి గుణము అని అర్థం. ఉదాహరణకు పువ్వు, ఇది నామవాచక పదం. ఎలాంటి పువ్వు అన్నప్పుడు ఎర్రని పువ్వు అంటే ఎరుపు అనేది విశేషణం. బాలుడు అనే పదము ఒక నామవాచకం. ఎలాంటి బాలుడు అన్నప్పుడు మంచి బాలుడు అంటే బాలుని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం. ఇలా పేరు యొక్క గుణాన్ని, రంగును, సంఖ్యను, లక్షణాన్ని చెప్పే పదమే విశేషణం. ఉదాహరణకు మంచి, చెడ్డ, ఎర్రని, పొడవైన, ఒక, 10, చల్లని, ఎత్తు, ఇలాంటి పదాలన్నీ కూడా విశేషణాలుగా గుర్తిస్తాం. భాషా భాగాలలో 4వ అంశం క్రియ. క్రియ యొక్క విధి పనిని లేదా స్థితిని తెలియజేయడం. వాక్యానికి ప్రాణం ఇదే. క్రియ అనే పదానికి పని అని అర్థం. రాముడు బంతి అన్నప్పుడు ఈ వాక్యానికి అర్థం ఉందా? లేదు కదా. రాముడు బంతిని కొట్టాడు అన్నప్పుడు పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అంటే రాముడు బంతి అన్నప్పుడు వాక్యానికి అర్థం లేదు. రాముడు బంతిని కొట్టాడు అన్నప్పుడు సంపూర్ణ అర్థం వచ్చింది. క్రియకు మరో ఉదాహరణ వాడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు క్రియాపదం స్థితిని తెలియజేస్తుంది. అంటే క్రియ పనిని మరియు స్థితిని తెలియజేస్తుందని మనము గ్రహించాలి.
వచ్చాడు, వెళ్ళింది, తింటున్నాడు, చదివారు, ఉన్నాడు, పడ్డాడు. ఇటువంటివి మనము క్రియలుగా గుర్తించాలి. భాషా భాగాలలో ఐదవది అవ్యయము. ఈ అవ్యయం యొక్క విధి లింగ, వచన, విభక్తులను బట్టి ఏమాత్రం మార్పు చెందకుండా అలాగే ఉండడం. అవ్యయము అంటేనే మార్పు చెందనిది అని అర్థం. లింగ, విభక్తి, వచన శూన్యమైన పదము అవ్యయము. అవ్యయానికి ఉదాహరణగా బల్ల అనే పదం తీసుకుంటే ఇది నామవాచకము అని తెలుసుకున్నాం కదా. దీనికి బల్లలు అనే బహువచనం ఉంటుంది. బల్ల అనేది అమహద్వాచకం అంటే నపుంసకలింగానికి చెందినది అని తెలుస్తుంది. బల్లలతో అని చెబితే తృతీయ విభక్తి అని తెలుస్తోంది. అంటే ఈ పదానికి లింగము, వచనము, విభక్తి ఉన్నాయి. కాబట్టి ఇది అవ్యయము కాదు అని మనం గ్రహించాలి. ఇంకో ఉదాహరణ చూడండి. ఆహా అనే పదం తీసుకుంటే దీనికి ఆహా, ఆహాలు అని ఏక బహువచనాలు ఉండవు. ఏ లింగమో చెప్పలేము. ఆహా అనే పదానికి కామాన్ని అనే విభక్తి ప్రత్యయాలను చేర్చలేము. ఇలా వచనం, విభక్తి, లింగము లేని పదాలు అవ్యయాలు. ఈ అవ్యయాలకు ఉదాహరణ చూడండి. అక్కడ, ఇక్కడ, ఎక్కడ మరియు అయ్యో, ఔరా అనే ఈ పదాలు అవ్యయాలకు చెందిన పదాలు. మరొక అంశంతో మరలా కలుద్దాము. ధన్యవాదములు.